తెలుగు క్యాపిటల్ భక్తి టీవీకి స్వాగతం సుస్వాగతం. నేను శ్రీలక్ష్మి. ఈరోజు మనతో సంస్కృత పండితురాలు, గోల్డ్ మెడలిస్ట్, కవిత్రి, రచయిత్రి, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ శ్రీమతి కుప్ప విజయశ్రీ గారు మనతో ఉన్నారు. విజయశ్రీ గారు నమస్కారం అండి. నమస్కారం శ్రీలక్ష్మి గారు. విజయశ్రీ గారు చాలామందికి కొన్ని సమస్యలతో బాధపడుతూ ఉన్నారండి. కొందరు నాకు పర్సనల్గా ఫోన్లు చేసి అడుగుతూ ఉన్నారు, ఐశ్వర్యం నిలవాలంటే ఎట్లా, ఐశ్వర్యం ఒక ఉద్యోగాల్లో అభివృద్ధి కానీ వ్యాపారాల్లో అభివృద్ధి కానీ పొందాలంటే మేము ఏం చేయాలి, ఏం పూజలు చేయాలి, ఏం చెయ్యాలి అని అడుగుతున్నారండి. వచ్చిన ఆదాయం నిలవట్లేదు, ఖర్చులు అయిపోతున్నాయి, పెరిగినా కూడా ధనము మంచిగా ఖర్చు అవ్వకుండా వ్యర్థంగా ఖర్చు అవుతుందంటే. అవును, ఒక బంగారం కొనుక్కుంటామో, ఒక స్థలం కొనుక్కుంటామో, ఒక ఇల్లు కొనుక్కుంటామో, అలా వాటికంటే ఆనందంగానే ఉంటుంది, ఎటు కాకుండా పోతుంది. అంటే అల్లరి చిల్లరిగా ఖర్చు అయిపోతుంది. ఆరోగ్యాలు బాగోక ఖర్చులు పెట్టాల్సి వస్తుంది, అవసరం లేని ఖర్చులు కొన్ని వస్తూ ఉంటాయి, చేస్తూ ఉంటాయి. ధనం అనేది నిలవ ఉండాలి అంటే, ధనము పెరగాలి అంటే, మనకి ఐశ్వర్యం కావాలి అనుకుంటే ఏం చెయ్యాలి అని అడుగుతున్నారు. అవునండి, ఈ మధ్య ఆర్థిక సమస్యలు అందరికీ చాలా ఎక్కువైనాయి. ఎంత సంపాదించినా సరిపోవట్లేదు, ఎవరికి సరిపోవట్లేదండి. ఆ సరిపోకపోవటంతో డబ్బు సంపాదించాలంటే ఏం చేయాలి, దీనికి ఏమన్నా ఒక మంత్రం ఉందా అని ఇలాగే మీరన్నట్టు నాకు కూడా ఫోన్లు చేస్తూ అడుగుతూ ఉంటారు, ఏదైనా ఒక మంచి కార్యక్రమం చేయండి అని. సో చాలామంది మన ఇలా ప్రశ్నించడంతో, అడగటంతో ఈ మధ్యకాలంలో అంటే మనము కొన్ని కామాక్షి దీపాలు ఇప్పుడు మన ఛానల్ తరఫు నుంచి మనం ఇస్తున్నాము. అలాగే ఐశ్వర్య దీపం ఒకటి ఉందండి. ఐశ్వర్య దీపం ఉంది. అది ఆ దీపం పెడితేనే ఐశ్వర్యం వస్తుంది. ఆ దీపం పెడితేనే అసలు దీపమే ఐశ్వర్యం అండి. దీపమే ఐశ్వర్యం. దీపేన సాధ్యతే సర్వం సంధ్యాదీపం నమోస్తుతే మనం చెప్పేది. ఎందుకంటే దీపం జ్యోతి పరబ్రహ్మ, దీపం సర్వతమోపహం. మనలో ఏమి చీకటి ఉన్నా పోగొడుతుంది. దీపంతో సాధ్యం కానిది ఏమీ లేదు. దీపమే పరబ్రహ్మ స్వరూపం అని చెప్తున్నాం మనం. అటువంటి దీపానికి మనం నమస్కారం చేసుకుంటాం. అలాంటప్పుడు ఐశ్వర్యం ఎందుకు రాదండి శ్రీలక్ష్మి గారు? నిజమే కదా. తప్పనిసరిగా ఐశ్వర్యం కూడా వస్తుంది, ఆరోగ్యం వస్తుంది, ఐశ్వర్యం వస్తుంది, ఇంటికి అన్నీ కలిసి వస్తాయి దీపం పెడితే. ఎంత సంపాదించుకునే శక్తి ఉన్న వాళ్ళు అంత సంపాదించుకున్నా ఆ సంపాదన మిగులుతుంది ఐశ్వర్యమే కదండి. ఐశ్వర్యమే కదా. మరి ఏదో అది కావాలి ఇది కావాలనుకుంటాం కాదు, మన ఇంటికి వచ్చిన లక్ష్మీదేవి మనకి మిగిలితే అది ఐశ్వర్యం కింద లెక్కే కదా మనకి. అందుకని ఇంటికి దీపం ఇల్లాలి అన్నారు. ఇంటికి ఇంకేమీ అనలే, దీపమే ఇల్లాలి. అందుకని ఆ దీపం పెట్టుకుంటే ఆ ఇల్లాలు బోల్డ్ కలిసి వస్తుంది, చాలా కలిసి వస్తుంది. అయితే ఏమిటో ఆ దీపం గురించి చెప్పండి. ఆ దీపం పేరేమిటి? ఆ దీపం పేరే ఐశ్వర్య దీపం అండి. ఐశ్వర్య దీపం. ఇప్పుడు మనం కామాక్షి దీపం అంటున్నాం కదా, అలాగే ఇది ఐశ్వర్య దీపం. కాకపోతే కామాక్షి దీపం లాగా ఒక ఇత్తడి ప్రమిద అమ్మటం అట్లా ఏముండదు దీనికి. దీన్ని మనం మామూలుగా ఇంట్లో ఉన్న ప్రమిదలతో చేసుకోవచ్చు. మట్టి ప్రమిదలతో చేసుకోవచ్చు. ఏదైనా పిండి దీపాలు ఏం అక్కర్లేదండి. మట్టి ప్రమిదలే 3 తెచ్చుకోవాలి. 3 తెచ్చుకొని మనము పూజా స్థలంలో, అంటే 3 ఒకటే సైజులో తెచ్చుకోవాలా, వేరు వేరు సైజుల్లో తెచ్చుకోవాలి? ఒకటి పెద్ద తెచ్చుకోవాలండి, తర్వాత 2 కొంచెం చిన్నవి దానిపైన పట్టేవిగా తెచ్చుకోవాలి. కొంచెం దీపం మనం దీపావళి అప్పుడు దీపాలు వెలిగించినట్టే కొంచెం ఎత్తుగా కనిపించేలా ఒక పెద్ద దీపం తెచ్చుకొని, తర్వాత దాని సైజు నెక్స్ట్ చిన్న సైజు తెచ్చుకొని 2 దీపాలు తెచ్చుకొని, ఒక 1/2 కిలో ఉప్పు కూడా తెచ్చుకోవాలండి. 1/2 కిలో ఉప్పు, రాళ్ల ఉప్పు. అది కూడా ఈ అయోడైజ్డ్ సాల్ట్స్, అన్నపూర్ణ సాల్ట్స్ కాదు, రాక్ సాల్ట్ కాదు, శుభ్రంగా రాళ్ల ఉప్పు తెచ్చుకోవాలి. పూర్వం మన కల్లుప్పు అంటారే, ప్యాకెట్లు అమ్ముతున్నారు. ఇప్పుడు బాగా వస్తున్నాయండి. దిష్టి తీయటానికి కూడా దాన్నే ఉపయోగిస్తాం. దిష్టికి ప్రతి ఇంట్లోనే ఉంటుంది అది. అందుకని అది ఖరీదు కూడా మామూలు ఉప్పు కన్నా ఇప్పుడు. అందుకని అది ఒక 1/2 కిలో తెచ్చుకోవాలండి. తెచ్చుకొని మనం 3 ప్రమిదలు తెచ్చుకుంటే పెద్ద ప్రమిద ఉంటుంది కదా, దాని నిండా ఉప్పు అంటే మనం అఖండ దీపం పెట్టేటప్పుడు పెద్ద ప్రమిద పెడతాం అలా అంటారు. దానికన్నా కొంచెం చిన్న సైజు, ఆ సైజులో అట్లా. మరి దీపం అంటే ఇలాంటి దీపం కాదు, మీడియం సైజు. మరి అఖండ దీపానికి చాలా అంటే 1/2 కిలో నూనె పట్టేది తెచ్చుకుంటాం కదా అఖండ దీపాన్ని, అంతకల్లా 1/2 కిలో ఉప్పు పట్టేంత, ఒక 1/2 కిలో ఉప్పు పట్టేంత ప్రమిద చాలండి. దాని నిండా ఉప్పు పోసుకోవాలి. ఆ ఉప్పు పోసుకొని ముందు ప్రమిదని శుభ్రంగా కడిగేసేసి నానబెట్టేయాలి. అన్ని ప్రమిదలు కొత్త ప్రమిదలు తెచ్చుకుంటే ఆరబెట్టేసుకొని
వాటికి పసుపు కుంకాలు రాసుకోవాలి బాగా. పసుపు కుంకాలు పసుపు అంటే పసుపు అంతా రాసుకొని చక్కగా కుంకుమ ఎన్ని బొట్లు పెట్టాలి ఏంటి లెక్క ఉంటుందండి? అదే మామూలుగా పసుపు రాసుకొని కుంకుమ బొట్లు పెట్టుకొని మధ్యలో పువ్వులు అవి వేసుకొని దాని నిండా కూడా అవి తెచ్చుకున్న 1/2 కిలో రాళ్ళ ఉప్పు దాని నిండా నింపి పెట్టి చుట్టూతా పువ్వులు పెట్టుకోవాలి దానికి, ఆ ప్రమిదికి పెట్టుకొని తర్వాత 2 దీపాలు తెచ్చుకుంటాం కదండి మనం. ప్రమిదిలో ఒక్క ఉప్పే పొయ్యాలి. ప్రమిదిలో అంటే ముందు పసుపు రాసి కుంకుమ పెట్టుకోవాలి, పువ్వులు విడిగా పెట్టుకోవాలి, పువ్వులు విడిగా చుట్టూతా పెట్టుకొని ఆ ఉప్పు పోసిన ప్రమిదలో మధ్య భాగంలో ఒక దాంట్లో ఒకటి 2 ప్రమిదలు ఉండండి. ఈ పెద్ద ఉప్పు ప్రమిద పెడుతున్నాం కదా, దాని కింద ఏదైనా అలికి ముగ్గులు వేయాలంటే అది చెప్తాను నేను. ఇవి ముందు తయారు చేసుకొని ఈ 2 ప్రమిదలు కూడా ఒక దాంట్లో, ఈ 2 ప్రమిదలు కూడా శుభ్రంగా కడుక్కొని మీరు అన్నట్టు ఆరబెట్టిన తర్వాత పసుపు పూసుకొని దానికి కూడా కుంకం చక్కగా అలంకరించి ఆ 2 ఒక దాంట్లో ఒకటి పెట్టుకొని దాంట్లో మనకు వీలుంటే ఆవు నెయ్యి లేదంటే నూనె, నువ్వుల నూనె కానీ ఆవు నెయ్యి కానీ ఎవరికి ఏది వీలుంటే అది దాంట్లో పెట్టుకొని 3 ఒత్తులు వేసుకొని తయారు చేసుకోవాలండి. 3 ఒత్తులు కలిపి 3 ఒత్తులు కలిపేసేసి ఒకటే ఒత్తిగా పెట్టచ్చు. అయితే వేయటానికంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు 3 దీపం జ్యోతి పరబ్రహ్మ అంటున్నాం కదా, ఆ పరబ్రహ్మ స్వరూపంలో త్రిమూర్తులు ఉన్నారు కనుక 3 ఒత్తులు వేయటం మన సంప్రదాయము. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అంటారు, త్రికాల సంధ్యలు అంటారు. అలా రకరకాలుగా ఉన్నాయి మన ఒత్తులకి, అనేక రకాలైనటువంటి సంకేతాలు ఉన్నాయి మన సృష్టిలో. సో ఈ త్రిమూర్తులని సంకేతంగా మనం తీసుకొని 3 ఒత్తులు నలిపి ఒకటే ఒత్తుగా వేసుకొని నూనెలో కానీ నెయ్యిలో కానీ తడిపి పెట్టుకొని ఇప్పుడు ఈ తయారైన ఈ ప్రమిద ఉన్నది కదా, పెద్ద ప్రమిదలు ఉప్పు, పైన 2 ప్రమిదలు, ఈ సెట్ మొత్తం ఏం చేయాలంటే మన పూజా మందిరంలో ఒక చోట శుభ్రంగా గచ్చు తుడుచుకొని అక్కడ బియ్యం పిండితో చక్కగా నన్ను అడిగితే గుండ్రంగా ముగ్గేసుకుంటే అందంగా ఉంటుందండి. గుండ్రంగా ఎందుకంటే ప్రమిదలు గుండ్రంగా ఉంటాయి కదా, అంటే ఎప్పుడు కూడా ముగ్గు శక్తిని నిక్షిప్తం చేస్తుంది, ముగ్గులో బలం ఉంటుందండి. 3 వైపుల కడ్డీలల్లే వేస్తారా, లోపలికి ఏమి దుష్ట శక్తులు ప్రవేశించకుండా మనం 4 వైపులా ముగ్గేసి మధ్యలో వేస్తారు, దిగ్బంధం చేస్తారు. ఆ ముగ్గులో చాలా శక్తి ఉంటుంది, దుష్ట శక్తులను లోపలికి ప్రవేశించకుండా. ఆ శక్తిని మనం ఇక్కడ ఈ ఉప్పు దీపం అంటే ఐశ్వర్య దీపం పెడుతున్నాం కదా, దీంట్లో నిక్షిప్తం చేసుకోవడానికి చక్కగా గుండ్రంగా గీతలు గీసుకొని 2 మధ్యలో చక్కగా పద్మం వేసుకొని పసుపు కుంకుమ పెట్టుకొని మంచి సువాసన గల జాతి పుష్పాలు పెట్టాలండి. ఏ గడ్డి పూలు పడితే అవి కాకుండా పూజల కంటే పూజార్హమైన పుష్పాలు తీసుకోవాలి. మల్లెలు, జాజులు, విరజాజులు, మందారాలు, చామంతులు, గులాబీలు, ఇన్ని ఉన్నాయి, లిల్లీ పూలు, చక్కగా మంచి సుగంధ ద్రవ్యంతో కూడుకున్నటువంటి పుష్పాలను పెట్టి శ్రద్ధగా మనం పూలతో అలంకరించుకొని తర్వాత ఆ ముగ్గు మీద చక్కగా ఫస్ట్ మనం తయారు చేసిన ఉప్పు దీపాన్ని పెట్టాలి. ఆ ఉప్పు ప్రమిదని పెట్టిన తర్వాత దాని మధ్య భాగంలో మనం పసుపు పూసుకొని కుంకుమ బొట్లు పెట్టుకున్న ప్రమిదలు 2 ఉంటాయి కదా, పై ప్రమిదలో నూనె కానీ నెయ్యి కానీ పోసి ఒత్తులు వేసుకొని పెట్టుకున్నాం. ఇప్పుడు ఈ సెట్ మొత్తం అక్కడ పెట్టుకొని మామూలుగా నిత్య పూజ చేసుకుంటాం కదండి మనం, సంకల్పం చెప్పుకొని మన నిత్య పూజ అయిపోయిన తర్వాత ప్రతి శుక్రవారము పొద్దున వీలైతే పొద్దున, ఉద్యోగస్తులకు పొద్దున వీలు పడకపోతే సాయంత్రం, ఏ పూట ఉదయ సంధ్య కానీ సాయం సంధ్య కానీ పొద్దున్నే వీలు పడ్డ వాళ్ళు శుక్రవారం పొద్దున్నే ఈ ఐశ్వర్య దీపం వెలిగించుకున్న వాళ్ళకి మానసిక, శారీరక, ఆర్థిక అభివృద్ధి రంగం ఒకటే బ్రహ్మాండమైన దశలో సాగిపోతుంది. మానసికంగా, శారీరకంగా, ఆర్థికంగా అభివృద్ధి దశ పైకి వెళ్తూనే ఉంటుంది. అంత శక్తిగల దీపం అండి ఇది. ఉప్పులో పెడుతున్నాం కదా మనం, ఉప్పుకి దుష్ట శక్తులన్నిటినీ గ్రహించే శక్తి ఉంటుంది. అందుకని ప్రకృతిలో ఉన్న దుష్టత్వాన్ని అంతా కూడా తీసేసి ఇంట్లో కూడా దుష్ట శక్తులు తిరుగుతూ ఉంటాయి మనకు తెలియకుండా. ఆ తిరుగుతున్న శక్తులన్నిటి ఇప్పుడు మనం ఉత్తిష్టంతు భూత పిశాచాః ఏతేషా భూమి భారకాః ఏతేషామ విరోధన బ్రహ్మ కర్మ సమారభే అంటాం. అక్కడి నుంచి దుష్ట శక్తుల్ని వెళ్ళగొట్టేసి పూజ చేసుకుంటాం. ఇంకా ఉప్పు పెట్టామంటే ఇంకా బ్రహ్మాండం. అందుకని ఉప్పు దీపం చాలా శక్తి గలది, చాలా మహిమ గలది కూడా. దాంట్లో పెట్టి చక్కగా మన నిత్య పూజలు అయిపోయిన తర్వాత ఈ ముగ్గు వేసిన దీంట్లో ప్రమిదలు పెట్టుకుని ప్రతి శుక్రవారం ఆ దీపం వెలిగించుకోవాలి. ప్రతి శుక్రవారము ఇలా దీపం పెట్టుకోవాలి, సాయంత్రం పెట్టుకోవాలి. ఏం చదువుకోవాలంటారు? లక్ష్మీ వెంకటేశ్వర స్వామి స్తుతి కానీ, లేకపోతే కనకధార స్తవం అండి. అది ధనానికి పెట్టింది పేరు కదా, కనకవర్షమే కురిసింది కనుక ఆ కనకధార స్తోత్రంతో
అందుకని కనకధారలు మన ఇంట్లో కూడా కురవాలంటే కనకధార స్తోత్రం చక్కగా చదువుకోవచ్చు. లేదంటే శుక్రవారాలు చేస్తున్నాం కనుక లక్ష్మీవారం అనుకుంటాం కదా మనం. లక్ష్మీ అష్టోత్తరము, వెంకటేశ్వర స్వామి అష్టోత్తరం, లేదంటే లక్ష్మీ స్తోత్రము, వెంకటేశ్వర స్వామి స్తోత్రం. వజ్రకవచం అని వాళ్ళకి ఎలా వీలు అలవాట్లు ఉంటాయి కదండి. కొంతమందికి అష్టోత్తరమే చదివే అలవాటు ఉంటుంది, కొంతమందికి స్తోత్రమే చదువుతారు. అలా వాళ్ళ అలవాటుని బట్టి అయితే లక్ష్మీ వెంకటేశ్వర్లు మాత్రం, అంటే వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవిని మాత్రం ఆ శుక్రవారం కొలవాలి. ఇంకా వాళ్ళకి టైం ఉంటే కనకధారస్తాం, లేదంటే కనకధారస్తాం చదువుకున్నా సరిపోతుంది. వెంకటేశ్వర స్తోత్రము, లక్ష్మీదేవి గురించి కనకధార స్తోత్రం, తర్వాత వాళ్ళ ఓపిక లక్ష్మీ వెంకటేశ్వర స్వాములను స్తుతించడం, తర్వాత వాళ్ళకి ఓపిక ఉంటే కనకధార స్తోత్రం కూడా చదువుకోవటం. ఇలా ప్రతి శుక్రవారం చేయాలండి. ఎన్ని శుక్రవారాలు చేయాలి? ఎన్ని శుక్రవారాలు అంటే 4 సంఖ్యలు ఇచ్చారండి మన శాస్త్ర ప్రకారం. ఓపిక కనీసం 11 శుక్రవారాలు చేయాలి. కనీసం 11 శుక్రవారాలు. 11 శుక్రవారాల కన్నా ఓపిక ఎక్కువగా ఉన్నవాళ్ళు 16 శుక్రవారాలు చేసుకోవచ్చు. అది ఇంకా చాలా మంచిది. షోడశ కళలు కదా, 16 శుక్రవారాలు చేసుకుంటే ఇంకా స్వామి పరవశించి మనకి ఇబ్బంది అన్నా ఉంటుందా అండి. 16 సంఖ్య అంటే 16 కళల చంద్రుడు ఉన్నాడు కదా, అందుకని షోడశోపచారాలు ఉన్నాయి అమ్మవారికి. 16వ సంఖ్య చాలా గొప్ప కూడా ఉన్నారు కదండి. షోడశ కళ అనేది అంటే ఇప్పుడు అదే మనం చెప్పుకుంది. షోడశ కళ అంటే చంద్రుడే, 16 కళలతో చంద్రుడు ఉంటాడు కదా, అందుకని 16 కళల చంద్రుడి సంఖ్య 16. అమ్మవారికి మనం ఉపచారాలు చేసేది కూడా 16. సో ఈ 16 సంఖ్య చాలా గొప్పది కనుక 11 శుక్రవారాలు మినిమం చేయాలండి. దానికన్నా ఓపిక కొన్న వాళ్ళు 16 శుక్రవారాలు చేయొచ్చు. ఇంకా చేయాలంటేనండి 21 శుక్రవారాలు చేసుకోవచ్చు. ఇంకా అప్పటికీ తీరలేదంటే 41 శుక్రవారాలు కూడా చేసుకోవచ్చు. 41 కూడా చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు మనకి మీరు అడిగిన ప్రశ్నలో ఒక ఇది ఉంది. ఇంకా తీరలేదు అంటే మనము శ్రద్ధగా చాలా నమ్మకంతో చేసినప్పుడు 11 శుక్రవారాలకే ఫలితం కనిపిస్తుంది. కాకపోతే మన సమస్యలు ఇంకా ఎక్కువగా ఉన్నాయనుకోండి, ఇప్పుడు ఒక పెద్ద వ్యాధితో అవస్థపడుతున్నారు ఎవరైనా, ఆ వ్యాధికి కొన్ని లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. దానికి సంబంధించిన డబ్బు, దానికి కావాల్సిన డబ్బు కూడా కావాలి అంటే మనం ఆ దేవుడికి దండం పెట్టుకొని ఏదో ఆ జబ్బు తగ్గిపోయేటట్లన్నా పెట్టుకోవాలి, లేకపోతే దానికి కావాల్సిన డబ్బునన్నా సమకూర్చి పెట్టమని అన్నారు. అప్పుడు మన దీనిని బట్టి 11 శుక్రవారాలకే కొంతమంది భక్తులకి వెంటనే కావాల్సినంత ధనం రావచ్చు. కొంతమందికి మరి 11 తర్వాత 16 శుక్రవారాలు చెప్పారు కదా నోములో, ఆ 16 శుక్రవారాలకి వాళ్ళ కోరికలన్నీ తీర్చచ్చు. లేదు శుక్రవారాలు చేయటంతో మనకి ఆర్థికంగా, మానసికంగా, కుటుంబంలో శాంతి, సౌఖ్యము, సంపదలు, ఆస్తులు అన్నీ హాయిగా అమరుతున్నాయి, పిల్లలకి మంచి సంబంధాలు వస్తున్నాయి, పెళ్ళిళ్ళు అవుతున్నాయి, హాయిగా పిల్లాపాపలతో మనం హాయిగా ఉన్నాము. మన ఇల్లు మగ పిల్లలకు ఉద్యోగాలు రావాలనుకోండి, ఉద్యోగాలు వచ్చే, ఆడపిల్లలకి మంచి సంబంధాలు కుదరాలి, పెళ్ళిళ్ళు అయితే పెద్ద సమస్యలే తీరినట్టే కదండి. అందుకని ఇప్పుడు ఐశ్వర్యం అంటే మనం కేవలం ధనమే అనుకోకుండా మానసిక ప్రశాంతతను మించిన ఐశ్వర్యం లేదు. అటువంటి ఐశ్వర్యం కూడా ఈ దీపం ఇస్తుంది. ఈ దీపం వల్ల అలాంటి మరి ఉప్పుతో దుష్ట శక్తులన్నీ పోతే ఇక అన్ని శుభశక్తులేగా మన ఇంట్లో. మరి శుక్రవారం రోజు రాత్రి అంతా దీపం ఉంటుంది. ఆ ఉప్పు దీపం అవన్నీ ఎప్పుడు కదల్చాలంటారు? ఆ ఉప్పు అంటే అది దీపం కొండెక్కిన తర్వాత శ్రీలక్ష్మి గారు ఆ మన్నాడు శనివారం రోజున ఆ ఉప్పుని నీళ్ళల్లో వేసేయాలి. 1/4 కిలో ఉప్పు పోసాంగా పెద్ద ప్రమిదలో, ఆ 1/4 కిలో శుభ్రంగా కరిగిపోయేంతగా నీళ్ళల్లో వేసేసి ఆ నీళ్లు ఎవరు తొక్కని చోట పోయాలి. నేను మనం దేవతా దీపం పెట్టాం కదా, ఐశ్వర్య దీపం పెట్టాం కదా, దాన్ని ఎట్లా తొక్కుతారు? అందుకని చేసి ఆ నీళ్ళని ఎవరు ప్రతి శనివారము శుక్రవారం దీపం పెట్టినప్పుడు బాగా గుర్తుపెట్టుకోవాలి. ఆ ఉప్పలా పడేసి మళ్ళీ పనులు చేసుకుంటే ఆ దీపం యొక్క మహిమ ఉండదు. అందుకని శనివారం రోజున పొద్దున్నే గుర్తుపెట్టుకొని శుభ్రంగా ఆ ఉప్పునంతా తీసేసి నీళ్ళల్లో వేసేసి అదంతా కరిగిపోయిన తర్వాత ఏదో ఒక మధ్యాహ్నం వరకు కరుగుతుంది ఆ ఉప్పు అంతా కూడా. చెరువులు, బావులు, నదులు దగ్గర ఉంటే నదుల్లో కలిపేసి రావచ్చు, చెరువులు అవి ఉంటే కూడా కలపచ్చు, లేదంటే ఎవరు తొక్కని ప్రదేశంలో ఆ నీరు పోసేయచ్చు. నాకు ఇంకో అట్లాంటి చెట్లల్లో పోయకూడదండి. చెట్ల బస్సు ఉప్పు నీరు కదా చెట్లు. ఇప్పుడు అపార్ట్మెంట్ కల్చర్ ఎక్కువైపోయిందండి.
వాళ్ళు ఎక్కడ పోయలేరు, ఈయన పోస్తే ఈ మీద చేసి పోస్తుంది అని గొడవలు కూడా వస్తూ ఉంటాయి. అలాంటప్పుడు శుభ్రంగా సింక్ శుభ్రం చేసి సింకులో పోసేసుకోవచ్చండి. పోసేసుకోవచ్చు అంటారా? లేదా బకెట్ నీళ్ళు తీసుకెళ్ళి పని కట్టుకొని ఎక్కడికో వెళ్ళిపోస్తే ఈమెందుకో ప్రతి శనివారం పొద్దున్నే ఇలా లేసి వెళ్ళిపోతుంది, అందరికి మనం ప్రశ్నార్థకంగా తయారవుతాం. అదొక పెద్ద ఒక ఇదైపోద్ది కదండి, అపవాదం వచ్చేస్తుంది కదా. ఆ సింక్ అది శుభ్రం చేసేసుకొని కరిగిపోయి ఉండాలి ఉప్పు అంతా, ఆ నీళ్ళు దాంట్లో పోసేసి ఓ దండం పెట్టుకోవడం. అంటే మనకి కాలమాన పరిస్థితులు బట్టి మనం ఆచార వ్యవహారాలు కూడా కొంచెం మార్చుకోక తప్పదు. ఎక్కడ పోస్తాం మరి? ఊళ్ళల్లో అంటే అన్ని వసతులు ఉంటాయి, ఎటు పోసినా పర్లేదు. సొంత ఇల్లు కూడా ఎటో పోసేస్తారు, అయిపోతుంది. ఇప్పుడు అపార్ట్మెంట్ కల్చర్ వస్తాం వల్ల వారికి అందరికీ పెట్టుకోవాలని ఉంటుంది కదండి. అవును, పొద్దున్నే లేచి నీళ్ళు శనివారం అంటే ఈమెం చేస్తుంది ఇంట్లో అన్న భయం ఉంటుంది కదా వేరే చూసే వాళ్ళకి ఉంటుంది. అందుకని మనం ఏదో చేస్తున్నాం అనుకుంటారు ఆ నీళ్లు పారబోతుంటే. అలా కాకుండా మీరన్నట్టు నది దగ్గర ఉంటే వాళ్ళంత ధన్యులు లేరండి. లేదు కాస్త బయట పారబోసే వీలున్న వాళ్ళకి, ఎవరు చూడని ప్రదేశం పారబోసే వీలున్న ఇళ్ళు వాకిళ్ళు ఉన్న వాళ్ళకి పర్వాలా. అది లేని వాళ్ళు మీరన్నట్టు శుభ్రంగా సింక్ శుభ్రం చేసేసి ఆ నీళ్లు పోసేసుకొని పంపు తిప్పేస్తే కాసేపు ఆ నీళ్ళు ఎవరు తొక్కర సరిపోతుంది. దాని మీద ఏ గిన్నెలో ఏ అంట గిన్నెలో పడేయకుండా పంపు తిప్పేస్తే శుభ్రంగా ఆ నీళ్లు పోతాయి. సింకులో ఆ నీళ్లు పోసేసి పంపు తిప్పేసేసి ఓ నమస్కారం పెట్టుకోవడం. మళ్ళీ నెక్స్ట్ శుక్రవారం దీపం పెట్టుకునే ఇదే పద్ధతి. వాళ్ళ శక్తి అనుసారం వీలుని బట్టి 11 చేయొచ్చు, 21 చేయొచ్చు, 11 చేయొచ్చు, 16 చేయొచ్చు, 21 చేయొచ్చు, 45 చేయొచ్చు. కాకపోతే లక్ష్మీ వెంకటేశ్వర స్వామిని మాత్రం స్తోత్రం తప్పనిసరిగా చేయాలి. ఇంకొకటి అండి, ఇప్పుడు మీరు లక్ష్మీ వెంకటేశ్వర స్వామి అన్నారు కదండి, ఆ ఫోటో ముందే పెట్టాలా లేకపోతే ఏ దిక్కున ఏదైనా పెట్టాలా? ఈశాన్యం దిక్కు పెట్టుకోవాలండి. మంచి ప్రశ్న అడిగారు శ్రీలక్ష్మి గారు. ఈశాన్యం దేవతాస్థానం. మనకిన్నో తూర్పు పడమర ఉత్తరం దక్షిణంలో తూర్పుకి ఎడమ చేతి వైపున ఈశాన్యం వస్తుంది మనకి, దక్షిణానికి తూర్పుకి కుడివైపేమో ఆగ్నేయం వస్తుంది. అందుకని ఎడమ వైపున్న ఈశాన్య భాగంలో ఈ ఉప్పు దీపం పెడితే చాలా మంచిదండి. చాలా మంచి ప్రశ్న అడిగారు మీరు. మళ్ళీ నాకు ఇంకొక డౌట్ వచ్చింది, చెప్పండి. నాకు అన్ని డౌట్లు వస్తూ ఉంటాయి, అడుగుతూ రావాలి కదా. అంటే నా గురించి అని కాదు, మన ప్రేక్షకుల మనసుల్లో అన్ని నేను తలుచుకొని అడుగుతున్నాను. చెప్పండి. మరి ప్రేక్షకుల సందేహాలు రాకుండా మనం చెప్పాలి కదా. ఇప్పుడు ఇల్లు ఉంటుందండి, ఇంటిలో దేవుడి గది ఒకటి ఉంటుంది. కొందరికి వంటింట్లోనే చిన్న దేవుడికి ఒక గూడు లాంటిది, చిన్న షెల్ఫ్ లాంటిది ఉంచుకుంటారు. అప్పుడు ఇల్లు మొత్తంలో ఈశాన్యంలో పెట్టాలంటారా, దేవుడి గదిలో పెట్టాలంటారా, దేవుడు అల్మార్లో పెట్టాలంటారా? ఇది అండి, వాళ్ళు ఈశాన్యంలో పెట్టగలిగితే అద్దె ఇళ్ళు అవ్వచ్చు, చిన్న చిన్న అపార్ట్మెంట్స్ అవ్వచ్చు, లేదంటే సొంత ఇల్లు అవ్వచ్చు. ఈశాన్యంలో పెట్టగలిగే వీలు ఉంటే మాత్రం, అంటే ఇంటి మొత్తానికి ఈశాన్యం, తూర్పు వైపుకి లెఫ్ట్ సైడ్ ఇంటి మొత్తానికి దేవుడి దగ్గర కాదు. అబ్బే కాదండి, ఒక్కసారి మనకి తూర్పు వైపు అమ్మవారిని పెట్టుకునే అవకాశం లేని ఇళ్ళే చాలా ఉంటున్నాయి ఇప్పుడు. అవునండి, కిచెన్ కట్టేస్తారు, సింక్ పెట్టేస్తారు, పక్కన బాత్రూమో బెడ్రూమో కట్టేస్తారు. మనకు ఎటు పెట్టుకుంటాం దేవుణ్ణి అన్న ఇది అపార్ట్మెంట్ లో కొంతమంది మాత్రం కడతారు. ఇప్పుడు హాల్ ఉంటుంది, హాల్ తూర్పు వైపు ఉందనుకోండి, లేకపోతే ఎటువైపు ఉన్న ఈశాన్యం హాల్లో ఉంటుంది, అక్కడ చేయొచ్చు అంటారా? శుభ్రంగా చేయొచ్చు. మన సోఫాలు కుర్చీలు ఉంటే పక్కకు జరిపేసి ఈశాన్యం వైపు దీపం పెట్టుకో. మరి అక్కడ వెంకటేశ్వర లక్ష్మీదేవి పెట్టాలా? ఫోటో పెట్టాలి. ఫోటో ఎప్పుడైనా పెట్టుకోవాలి. అక్కడ అంటే మనం ఎక్కడ దీపం వెలిగిస్తున్నాం అక్కడ దీపం ఫోటోలు పెట్టకుండా ఎట్లా? దేవుడి గూట్లో కాదు ఫోటో, అంటే అక్కడ కూడా ఉండాలి. మన దేవతా పూజా మందిరాన్ని ఎప్పుడు మనం కదపకూడదండి. అక్కడ ఎక్కడైతే మనం ఒక పూజా మందిరం పెట్టుకున్నామో అది అలాగే ఉంటుంది. అక్కడ నిత్య పూజ చేసేసుకుంటాం, పొద్దునే లేతాం, సంకల్పం చెప్పుకుంటాం, మనం చదువుకుంటాం, ఇంత నైవేద్యం పెడతాం, బయటపడతాం. ఇవి స్పెషల్ నోములు కదా. అంటే రెగ్యులర్గా మనం చేసే పూజలు కాక మనకున్న కష్టాలు తొలగాలని మనం కొత్త పూజలు కూడా చేస్తున్నాం. అంటే ఒక చిన్న పీట పెట్టుకొని వెంకటేశ్వర లక్ష్మీదేవిని పెట్టుకొని ఆ కింద చక్కగా ముగ్గు వేసుకొని చక్కగా అలికి ఆవు పేడ దొరికితే అలికేసేసి చక్కగా మంచి మీరు అన్నట్టు గుండ్రంగా ముగ్గు వేసి ప్రమిది కన్నా కూడా చుట్టూతో బోర్డర్ వేసుకొని అందంగా అలంకరణ అర్థం. లక్ష్మీ వారం చేస్తున్నాము, చేసేది లక్ష్మీదేవి పూజ, దీపము, ఇవన్నీ కూడా ప్రకృతికి సంబంధించిన లక్ష్మీదేవి విశేషాలు కదా. పసుపు కుంకాలు, మంచి సువాసన వచ్చే పువ్వులు. లక్ష్మీదేవి రాకేం చేస్తుందండి? ఆ లక్ష్మీదేవితో పాటు వెంకటేశ్వర వచ్చి కూర్చుంటాడు. అమ్మవారు ఎక్కడ ఉంటే అయ్యవారు కూడా అక్కడికి అక్కడే ఉంటారు. ఆయన లక్ష్మీ నివాసుడు కదా, ఆయన ఎక్కడికి వెళ్తారు? అందుకని లక్ష్మీ వెంకటేశ్వర స్వామిల ఫోటోలు,
వాళ్ళ స్థుతి మాత్రం 11 శుక్రవారాలు చేస్తే 11, 16 చేస్తే 16, 21, 41 చేసుకునే ఓపికలు ఉన్నవాళ్ళు అవి కూడా అంటే నెలల తరబడి ఈ పూజ చేసుకోవటానికి కూడా అవకాశం ఉంది. చక్కగా ఓపిక ఉన్నవాళ్ళు వారానికి ఒక్కసారి అక్కడ ప్రతి నెల 4 శుక్రవారాలు వస్తాయి, ఒకసారి 5 శుక్రవారాలు కూడా వస్తాయి. చక్కగా చేసుకోవచ్చు. అది శుక్రవారం రోజున సాయంత్రం పూట దీపం పెట్టిన ఇళ్ళకి చాలా విశేష ఫలితం ఉంటుందండి. అందులో ఈ ఐశ్వర్య దీపం పెట్టిన వాళ్ళకి అన్ని విధాలా కలిసి వస్తుంది. మళ్ళీ ఇంకొక చిన్న సందేహం వచ్చిందండి. ఐశ్వర్య దీపం వేరు, ఉప్పు దీపం వేరు అంటారు. ఉప్పు దీపం ఐశ్వర్య దీపం ఒకటే అంటారా? ఇక్కడ ఉప్పులో పెట్టుతున్న దీపాన్ని మనం ఐశ్వర్య దీపం అనే చెప్తున్నాం. అంటే ఉప్పు దీపం అంటే అది ఐశ్వర్య దీపమే నిజాన్ని. ఉప్పులో నీళ్ళు ఎవరు పోయారు కదండి, నూనె పోయారు కదా ఎవరు. ఉప్పు మీద పెట్టే దీపమే ఉప్పు దీపం. ఆ ఉప్పు దీపాన్ని పెట్టడం వల్ల ఐశ్వర్యం కలిసి వస్తుంది కనుక మనం ఐశ్వర్య దీపం అంటున్నాం. ఉప్పు దీపం అనేది మామూలుగా ఉప్పు మీద పెడతారు కనుక అంటారు. ఉప్పు దీపం అనేసరికి యాక్చువల్ అర్థం ఏమొస్తుంది? ఉప్పులో నూనె పోయలేము, ఒత్తు వేయలేము. ఉప్పు మీద పెట్టే దీపము మనం ఉప్పు ఎందుకు పెడుతున్నాం అంటే దుష్ట శక్తులన్నీ పోవటానికి. ఇప్పుడు మళ్ళీ ఇంకో చిన్న సందేహం అండి. ఒక కొబ్బరికాయ కొట్టి తాంబూలాలు, పళ్ళు, ఫలాలు అన్నీ పెట్టాలా? కొబ్బరికాయ, పటికి బెల్లం, బెల్లము, 2 అరటిపళ్ళు మామూలు నైవేద్యమేనండి. దీనికి పెద్ద పెద్ద పులిహార్లు, నైవేద్యాలు, పాయసాలు. ఒకవేళ పెద్ద వయసు వాళ్ళు ఉంటారు, లేకపోతే ఆఫీస్కి వెళ్ళి అలసిపోయి వస్తారు, నైవేద్యం ఏమీ చేయకపోయినా పండు, తాంబూలము, కొబ్బరికాయ, పటికి బెల్లము మినిమం ఉంటుందండి. పాలు ఉంటాయి, పటికి బెల్లము, పాలు, మామూలు బెల్లము, 2 అరటిపళ్ళు, కొబ్బరికాయ, వీటిలో ఏది ఉన్నా నైవేద్యానికి చాలు. అంటే అన్నీ ఉండక్కర్లేదు. కొబ్బరికాయ కొట్టుకోమనండి హాయిగా. ఒక శుక్రవారం కొబ్బరికాయ కొట్టుకోమనండి, ఒక శుక్రవారం 2 అరటిపళ్ళు నైవేద్యం పెట్టమనండి. ఒక శుక్రవారం మనం మర్చిపోతాం, లేకపోతే దొరకదు మార్కెట్లో వాళ్ళు వెళ్తే ఇంట్లో ఉన్న బెల్లం ముక్క నైవేద్యం పెట్టుకోమనండి. దేవుడు ఏది పెట్టినా ప్రీతి చెందుతాడు. మన భక్తే ముఖ్యం అంతే. ఆయనకి శ్రద్ధ భక్తి అంతే, శుభ్రత అంతే. చక్క కనకదార చదువుకుంటే అమ్మవారు రాకేం చేస్తారండి? తప్పకుండా కనక వర్షం కురిపిస్తారు. చాలా చక్కటి పూజ చెప్పారు, చక్కటి దీపం గురించి చెప్పారు. చాలా చాలా సంతోషం అండి. మళ్ళీ ఇంకొక చిన్నది ఇదండి, చెప్పండి. దీపం పెడతాం కదా, దీపం గురించి కూడా చదువుకోవాలంటారా? దీపం పెట్టిన వెంటనే మొదట్లోనే మన శ్లోకం చెప్పుకున్నాం కదా, దీపం జ్యోతి పరబ్రహ్మ, దీపం సర్వతమోపహం, దీపేన సాధ్యతే సర్వం, ఉదయ దీపం నమోస్తుతే. పొద్దున పూట పెడితే, సాయంత్రం పెడితే సాయం సంధ్యా దీపం నమోస్తుతే. దీపానికి కూడా ఒక శ్లోకం నమస్కారం చేసుకొని అక్షంతలు వేసుకోవాలి. అంతే. విజయశ్రీ గారు, ఈ వారం మనం మట్టి ప్రమిదలు తెచ్చుకొని పూజ చేస్తాము. మళ్ళీ శుక్రవారం వస్తుంది. ఆ శుక్రవారం మళ్ళీ కొత్తవి తెచ్చుకోవాలంటే? అబ్బాయి ప్రతి వారం కొత్తవి అక్కర్లేదండి. ఈ ప్రమిదలే శుభ్రంగా కడుక్కొని ఆరబెట్టుకుని కాస్త ఎవరు తాకని చోటగా ఓ చోట పెట్టుకొని మళ్ళీ శుక్రవారానికి అవి తీసుకొచ్చేటట్టుగా ఒక అలమరలో పైన పెట్టేసుకొని మళ్ళీ శుభ్రంగా ఆ ఉప్పుని మనం శనివారం రోజున తీసేసి నీళ్ళల్లో కరగబెట్టి వెంటనే చక్కగా ఆ దీపాలన్నీ కడగబెట్టి ఆరబెట్టేసుకొని ఓ మూలగా పెట్టుకొని మళ్ళీ నెక్స్ట్ శుక్రవారం, ఎందుకంటే ఎవరు తాకకూడదని, ఎందుకంటే మట్టి దీపాలండి, ఎవరన్నా తాగితే అవి మైలబడతాయి. అమ్మా, కుండని ఎవరన్నా ముట్టుకుంటే కుక్క ముట్టుకున్న కుండ అంటూ ఉంటారు చూడండి మన వాళ్ళు, పనికి రాదు అది. అదే మెటల్ అయితే మళ్ళీ తోముకుంటే పనికి వస్తాయి. ఈ పెంకుతో చేస్తా కదా మట్టి దీపాలు, ఇది పనికి రాదు. అందుకని ముట్టుకున్నా కూడా అంటే ముట్టుకోకూడదు దశలో ముట్టుకుంటే, కాస్త మైలా ముట్టు ఉంటాయి కదా మనకి, అలాంటి వాళ్ళు ముట్టుకుంటే ఆ దీపం పనికిరాదు. శుక్రవారం అయిపోయిన తర్వాత శనివారం రోజున ఆ ఉప్పు తీసేసిన తర్వాత ఆ 3 ప్రమిదలు శుభ్రంగా కడుక్కొని కాస్త ఎవరు తగలని ఎవరు ముట్టుకోకూడని ప్రదేశంలో దూరంగా ఒక అలమరలో పెట్టుకొని, దేవుళ్ళు ఎక్కడ పెట్టుకుంటారో లేదంటే శుభ్రంగానండి ఈ 11 శుక్రవారాలు చేసుకున్న 16 శుక్రవారాలు ఓ డబ్బా పెట్టుకొని దాంట్లో ఈ 3 ప్రమిదలు పెట్టేసి మూలగా పెట్టేస్తే ఎవరు ముట్టుకోరు. నిజమే. ఎందుకంటే మీరేంటంటే ఫ్లాట్స్ లో పని వాళ్ళు తిరుగుతూ ఉంటారు, వంట వాళ్ళు, చాకలి వాళ్ళు, ఎంతమంది చెత్త వాళ్ళు కూడా లోపలికి వచ్చి ఒకసారి చెత్త తీసుకుంటారు. అంటే ఉన్న సౌకర్యం బట్టి ఇంతమంది తిరిగే ప్రదేశంలో దేవుడి దీపాలు మనం ఎలా పట్టుకుంటాం? డబ్బాలో పెట్టి మూత పెట్టేసి అవతల పెట్టేసి మళ్ళీ నెక్స్ట్ శుక్రవారమే దాన్ని తీసుకుంటాం. మనం కూడా తాకే పని లేదు. ఎందుకంటే మనం కూడా పొద్దున స్నానం చేసే ముందర కాస్త అటు ఇటు తిరుగుతూ ఉంటాం. ఇళ్ళ వసతిని బట్టి మనం ఏమేమి ముట్టుకోవచ్చు, ఏమేమి ముట్టుకోకూడదు కాస్త ఉంటుంది కదా. అందుకని
చిన్న ఇళ్ళున్నా పెద్ద ఇళ్ళున్నా ఈ వ్రతం అందరూ చేసుకోవచ్చండి. ఇది వీళ్ళు చేసుకోవచ్చు, వీళ్ళు చేసుకోకూడదు లేదు, ఎవరైనా చేసుకోవచ్చు. ఇది పొద్దున వీలుంటే పొద్దున, సాయంత్రం వీలుంటే సాయంత్రం, ఎక్కడ వీలైతే అక్కడ ఒక మరుగుగా ఉన్న ప్లేస్లో పెట్టుకుంటే చాలు. వీలుని బట్టి మరుగుగా ఈశాన్యం వీలుంటే పెట్టుకోమనండి. వీలు పడకపోతే తూర్పు వైపున పెట్టుకోవాలి. ఎక్కడంటే అక్కడని కాదు, తూర్పు వైపున కానీ ఈశాన్యం వైపున కానీ పెట్టుకుంటే సరే. ఆ ప్లేస్ అక్కడే, హాల్లోనే కాదు, ఎక్కడ తూర్పు వైపున ఇల్లు మొత్తంలో ఎక్కడైనా పెట్టుకోవచ్చు, హాల్లోనే పెట్టుకోవాల్సిన లేదు. చాలా చక్కటి విషయం చెప్పారండి. ఐశ్వర్య దీపం అందరి ఇళ్లలో పెట్టుకొని అందరూ ఐశ్వర్యవంతులై హాయిగా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో అందరూ కూడా సంతోషంగా ఉండాలని ప్రార్థిస్తున్నాం. అష్టైశ్వర్యాలతో ఆయురారోగ్యాలతో ఐశ్వర్య దీపం వెలిగించుకుంటూ వాడి ఇంట్లో ధనం సమృద్ధిగా ఉండాలని కోరుకుంటున్నాం. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. విజయశ్రీ గారు, మన సదాశివ కుటుంబంలో ఈరోజు అమ్మవారి పుస్తక రూపంలో ఎవరింటికి వెళ్తుందండి? చూద్దామండి. అపర్ణ జ్యోతి కరీంనగర్ నుంచి వచ్చిందండి. అపర్ణ జ్యోతి, నువ్వు చాలా అదృష్టవంతురాలు అమ్మ. అమ్మవారి అనుగ్రహం లభించింది. ఆ దారిలో నువ్వు నడుస్తున్నావు. ఇప్పుడు మెల్లిగా పుస్తకం నీకు చేరుకుంటుంది. నీకు అభినందనలు. అపర్ణ జ్యోతి గారు, మీరు స్క్రీన్ పైన వచ్చే నెంబర్కి పిన్ కోడ్ నెంబర్తో సహా పూర్తి చిరునామా పంపించండి. తెలుగు క్యాపిటల్ భక్తి టీవీ వారు మీకు పుస్తకం అందిస్తారు. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః.